సాయంకాలం అయ్యాక సమోసా తినాలనిపిస్తుందా? చిన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం. సింగడ అని తినేవాళ్ళం మేము. సమోసా అంటే ఏంటంటే మైదాతో చేసిన కవరు, లోపలేమో ఆలు మసాలా వేసిన కూర ఉంటుంది. యా, ఇట్స్ హాట్ సమోసా, వెల్ ప్రిపేర్డ్, ఇమీడియట్లీ ప్రిపేర్డ్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సమోసా ఇస్ వెరీ గుడ్, టేస్టీ అండ్ నైస్. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సమోసా ఎక్కువ తింటే ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్, ఈసోఫేజైటిస్ ఫామ్ చేస్తుంది. కడుపులో మంట, డేవులు వస్తుంటాయి. ఇఫ్ ఇట్ డజన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ కమ్, ఇట్స్ గుడ్ ఫర్ యూ. సెకండ్ కడుపు లోపలికి వెళ్ళాక గ్యాస్ట్రైటిస్ అవి అవుతాయి. బికాస్ దిస్ ఇస్ డిలేడ్ ఎంప్టింగ్. కడుపులోంచి బయటికి వెళ్ళి నీళ్లు తాగారనుకోండి 2 minutes లో వెళ్ళిపోతుంది. పాలు తాగారనుకోండి అరగంటలో వెళ్తుంది. సమోసా తిన్నారనుకోండి 3 గంటల దాకా కడుపులో ఉండి తర్వాత బయటికి వెళ్తుంది, స్టమక్ లోంచి కిందకి. సో దట్ ఈస్ అనదర్ మెయిన్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, కిందకి వెళ్ళేసరికి ఫర్మెంటెడ్, పాతగా తయారు చేసిన ఉంటే ఫర్మెంట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోతాయి. ఆల్దో ద స్టమక్ యాసిడ్ కంట్రోల్స్ దట్, కానీ కిందకి వెళ్ళైతే అది రకరకాల ఇన్ఫెక్టివ్ కాంపనెంట్ అయ్యి ఎంటరైటిస్ అవుతుంది, లూజ్ మోషన్స్ ఇవి అవి అవుతుంటాయి. కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. అది ఇంకా కిందకి వెళ్తే లార్జ్ గట్లోకి వెళ్ళి అక్కడ కూడా డైజెషన్ అయ్యి సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే అపెండిసైటిస్, కోలైటిస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దీస్ విల్ హ్యాపెన్ విత్ ఈటింగ్ వన్ సమోసా. ఈట్ ఇట్ at leisure. Don't make it a habit every day, and take a freshly prepared samosa. These are a few tips to capture your health. Thank you.